ఎంపీలే దానికి సహకారం అందించారనేది సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అవుతుంది. రెండో క్వశ్చన్ వచ్చేసేమో ఈ ఎమ్మెల్యే జక్కంపూడి గారు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీ పార్టీ ఎంపీ పైన ఏదైనా అవినీతి ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణలు కావచ్చు ఇతర అంశాలపైన దాన్ని ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ దొరుకుతూ తెరైన అంశాన్ని ఎట్లా చూడాలి స్టేట్? అంతేనా? సో అంశాలతో పాటు ఈ ఒక 3 అంశాలు ఉన్నాయి. ఓకే, ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు అదే మా సాక్షిలో వచ్చింది 3 రాజధానులకు జై కొట్టిన ప్రజలు. ఇది సాక్షిలో హెడ్డింగ్. ఎందుకంటే వాటిని సీట్లు వచ్చినాయి కాబట్టి 3 రాజధానులకి జై కొట్టారని. సో నాకు ఒక పాత్రికేయ మిత్రుడు ఒక పేజీలో రాసి పంపించారు. మరి రిఫరెన్స్ అని తెలిసింది, అందరికీ కూడా తెలిసిందే ఇది. అయినా చాలా అర్థవంతంగా ఆ పాత్రికేయుడు రాసిన దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా చదవాలని అనుకుంటున్నాను. సో 3 రాజధానులకు జయకొట్టిన ప్రజలు, ఇది సాక్షి హెడ్డింగ్ అండ్ కథనం. ఇక ఈ 2 ఏళ్లలో రోడ్లు వేయలేదు, రోడ్లు వద్దు అని అర్థమా? ఈ 2 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఉద్యోగాలు వద్దు అని నిరుద్యోగులు మద్దతు ఇచ్చినట్లేనా? సిపిఎస్ రద్దు చేయలేదు, రద్దు వద్దు అని ఉద్యోగులు మద్దతు ఇచ్చినట్లేనా? నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి, భరించడానికి మధ్య తరగతి సిద్ధంగా ఉన్నామని మద్దతు ఇచ్చినట్లేనా? పెట్టుబడులు పరిశ్రమలు రాలేదు, వద్దు అని యువకులు మద్దతు ఇచ్చినట్లేనా? పింఛన్ 250 రూపాయలు పెంచలేదు, పెంచవద్దు అని వృద్ధులు వికలాంగులు మద్దతు ఇచ్చినట్లేనా? నిధులు విధులు లేని కార్పొరేషన్లు బీసీలు ఆమోదించినట్లేనా? ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు లేవు, మాకు వద్దు అని ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇచ్చినట్లేనా? పరిషత్ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో వైకాపా గెలిచింది కాబట్టి ఈ 2 ఏళ్లలో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి జనం మద్దతు ఇచ్చినట్లేనా? గెలిస్తే ప్రతి నిర్ణయం ఆమోదించినట్టు, ఓడితే ప్రతి నిర్ణయం వ్యతిరేకించినట్టు అర్థమా? అదే నిజమైతే పైవన్నీ ఇంకా చేయాల్సిన పనే లేదు. ఇంకా మనకి అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచితే సరిపోతుంది. ఇది ఒక పాత్రికేయ మిత్రుడు రాసింది. ఇంకొంతమంది స్నేహితులు చెప్పిన దాంట్లో ఓటేయకపోతే ఇంకా మీకు పింఛన్లు రావు, ఓటేయకపోతే ఇంకా చాలా రావు అని చెప్పి భయపెట్టి ఆ లిస్టులో తీసేస్తామని చెప్పి భయపెట్టి ఓట్లు వేయించారని చెప్పి మరికొందరు అన్నారు. మరి అందులో మరి నిజంతో మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి నన్ను నా నియోజకవర్గానికి రాయమన్నందువల్ల చాలా మంది చెప్తున్నారు జరుగుతున్నది. ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లోకి బయటకు రావట్లేదు, నేను ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇద్దరి పరిస్థితి ఒకలానే ఉంది. చూద్దాం, అట్లీస్ట్ నేను ప్రజలతో టచ్లో ఉన్నాను. ఇది మరి మెయిన్ ఇష్యూ. ఇక మా మిత్రుడు అడిగిన ప్రశ్నలు ఒకటి బెయిల్ రద్దు గురించి అన్నారు. అది ఎవరో మొన్న వచ్చిందైతే పెద్దలు సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చారు. అది నేను విన్నా ఆ వీడియో చెప్పిన దాంట్లో. బట్ బెయిల్ రద్దుకి సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధం ఉంది అన్న అభియోగాన్ని నేను మరి ఏమాత్రం సమర్థించలేను. మరి ఆ కార్యక్రమంలోనే మరొక పార్టీ మారిన ఒక ఎంపీ కూడా మరి కొన్ని వ్యవహారాలు నడుపుతున్నారన్నారు. మరి అందులో ఏదైనా కొంత నిజం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే దానికి కొన్ని ఉన్నాయి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దాని గురించి. బట్ సుబ్రహ్మణ్య స్వామి గారికి దీనికి మరి ఎటువంటి సంబంధం ఉంటుందని నేనైతే
0.1% కూడా అనుకోవట్లా. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను గతంలో ప్రధానమంత్రి గారిని కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసినప్పుడు, ఇంకెవరిని కలిసినా కూడా మా పార్టీ ఒక పార్టీ సభ్యుడు వేరే పార్టీ ముఖ్య నాయకులను కలవాలి అంటే ఆ పార్టీ నాయకుడు అనుమతి లేకుండా కలవకూడదు అని చెప్పి మరి కొన్ని సూచనలు లాంటివి చేశారు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారు వారి పార్టీ నాయకుడిని అనుమతి తీసుకుని రమ్మని మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నిలువులకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా అలా ఏదైనా అడిగి మరి విమానం అరేంజ్ చేశారా? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు మరి క్లీన్ పాలిటీషియన్, ఆయనకి ప్రత్యేక విమానం వేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెనక్కి వెళ్ళే స్టేటస్ ఉందని నేనైతే అనుకోవట్లా. సో ఒక విమానం వచ్చి ఎలా అంటే మన దగ్గర 15-16 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి అంత ఖర్చు ఆయన పెట్టుకోలేరు కాబట్టి మరి ఎందుకు వచ్చే కారణం లేకుండా రారు. బట్ వేరే కారణం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. ఇక నా విషయానికి ఇంకొక అంశం, జక్కంపూడి రాజా గారు మరగాని భరత్ గారు, ఈయన ప్రముఖ చలనచిత్ర నటుడిగా చలనం అవుతున్న ఏకచిత్ర నటుడని మనం గతంలో చెప్పుకున్నాం. ఇంకో 2 సినిమాలు యాక్ట్ చేస్తే అతను చెప్పాలి, నేను చెప్పిన దాంట్లో తప్పలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే 100 సినిమాలు యాక్ట్ చేసిన చలనచిత్ర నటుడు అంటారు, ఒక సినిమాలో యాక్ట్ చేసిన ఏకచిత్ర నటుడు అంటారు. అందులో తప్పుగా మాట్లాడేది అయితే ఏం లేదు. గతంలో నేను చెప్పా, ఆవభూముల్లో దోచేశారు, ప్రధానమంత్రి గారికి రాశాను. అది కూడా 2-3 సార్లు మనం ఇందులో రచనలో చర్చించాం. మరి ఇప్పుడు ఆ పార్టీకే మా పార్టీకే సంబంధించిన ఎమ్మెల్యే గారు ఈ కులభవనమే కాకుండా పురుషోత్తంపట్నం అని అక్కడ ఒక ఎత్తిపోతల పథకం ఉంటే అక్కడ సుమారు ఒక 250 నుంచి 300 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉన్నప్పుడు మరి 28 లక్షలు పర్ ఏకర్ గత ప్రభుత్వం సెట్ చేస్తే మరి ఆ 28 లక్షలు కాకుండా ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి ఆ మిగిలిన 97 రైతులకి, అంటే అప్పుడు దానికి 28 సరిపోదు అని తిరస్కరించిన వారికి ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి యూనియన్ బ్యాంక్ కంబాల చెరువులో మరి అకౌంట్లు ఓపెన్ చేయించి డబ్బులు ఇప్పించినప్పుడు మరి కొంత తప్పిస్తారని చెప్పి ఆ తప్పించడం కోసం అకౌంట్లు ఓపెన్ చేశారని చెప్పి మరి అభియోగం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి అదే కాకుండా ఆవభూములప్పుడు కూడా మరి చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతిని ముందే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను అని కూడా మరి జక్కంపూడి రాజా గారు చెప్పడం జరిగింది. మరి ఆయన అదే దో ఈస్ మచ్ యంగర్ టు మీ, ఈస్ ఏ వెరీ గుడ్ లీడర్. హీ హాస్ బీన్ వర్కింగ్ అక్కడ ఆ ప్రజా సమస్యలు నిత్యం. రామ్మోహన్ రావు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఆ ప్రజా సమస్యలు ఆ ఇష్యూలోనే ఉంటుంది. మరి అటువంటి వ్యక్తి మరి ఇలాగా కామెంట్ చేస్తే మరి ముందే పబ్లిక్ లో చెప్పుకుంటే బాగుండేది. ముందుగా ఈ విషయాన్ని పబ్లిక్ కి డాక్టర్ శ్రీనివాస్, అడపా శ్రీనివాస్ అని చెప్పి ఒక ఆయన నా దగ్గర కూడా తీసుకొచ్చారు. ఆయన కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. బట్ ముందు చెప్పింది శ్రీనివాస్ గారైనా రాజా గారైనా ఎవరైనా, రాజా గారు పబ్లిక్ గా చెప్పుకుంటే ఇంకా బాగుండేది శ్రీనివాస్ లాగా. ఏదైనా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత మరి ఆయన ఏం చర్యలు తీసుకున్నారు, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వివరాలు నాకు పంపించమంటే ఈ రోజు వరకు నాకు ఎందుకు పంపలేదు? సింపుల్ గా అకౌంట్లు ఆ రైతులు అందరూ కూడా అకౌంట్లు ఓపెన్ చేశారు. ఆ రైతుల అకౌంట్లో డబ్బు పడిన వెంటనే మరి ఆ డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది అని వెరిఫై చేస్తే దొరికేస్తుంది కదా. మరి ఒక ఎమ్మెల్యే రాజా గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా, ఆనాడు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈనాటి వరకు ఎందుకు వెరిఫై చేయలేదు? ఇందులో ఈ డబ్బు దోచుకున్నది ఎవరు, ఈ డబ్బును పంచుకున్నది ఎవరు అన్నది మరి ముఖ్యమంత్రి గారికి ఆనాడే తెలిసినప్పుడు ఈనాటి వరకు మరి ఎంక్వైరీ చేయలేసారు కదా. మరి పక్క నియోజకవర్గాలను కూడా చూసుకోండి అంటే ఇలాగే దోచుకోమని మరి పక్క నియోజకవర్గాలు కూడా పంపిస్తున్నారా ముఖ్యమంత్రి గారు అని ప్రజలకు అనుమానం వస్తుంది ఈరోజు.
మరి ఉన్న నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా నా దగ్గరికి రావడానికి వీలు లేదు అని చెప్పి అంటూ ఉంటే మరి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే గారు మరి ఇంత పురుషోత్తపట్నంలో కానీ ఆవభూముల్లో కానీ ఇన్ని కోటాను కోట్లు కొట్టేశారని చెప్పి మరి సాక్ష్యాలతో సహా వివరాలు ఇస్తే మరి దాని మీద ఎంక్వైరీ కూడా వెయ్యరా అని అడగటంలో తప్పు లేదు, అడగకపోతే తప్పు అవుతుంది. గతంలో మనం చెప్పాం 2,000 కోట్లు కుంభకోణం జరిగిందన్నాం ఫైబర్ నెట్లో. ఆ కాంట్రాక్టే 350 కోట్ల రూపాయలు 2,000 ఎలా జరుగుతుందంటే మళ్ళీ తూర్చి అని చెప్పి 121 కోట్లు అన్నాం. మరి అది ఒక అధికారిని ఐఆర్టీఎస్ అధికారిని మరి అమాంతంగా మరి అరెస్ట్ చేస్తే ఓకే, న్యాయం కోర్టులు ఎప్పుడు న్యాయమే చెప్తారు. ఈ గాట్ బెయిల్, సరే నేను ఇమ్మీడియట్గా వదలలేదని కూడా అన్నారు, అది వేరే విషయం. బట్ ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మనం సరదా పడి ఉంచుకున్నా కూడా దట్ హస్ గాట్ నో శాంక్టిటీ ఇన్ ఎనీ కేస్. మరి తప్పు జరిగితే మరి ఈ రకంగా మరి పనిష్ చేస్తున్నప్పుడు ఈ ఆవభూమిలో సింపుల్ గా అకౌంట్లు చూస్తే దొరికేస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం మీద అభియోగం. మరి అటువంటి అభియోగం వచ్చినప్పుడు మరి దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలి అని, తీసుకుంటారు అని కూడా నేను భావిస్తున్నాను. సో ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అనేది మరి పెద్దలు భరత్ గారు కూడా మరి ఆయన కూడా ఏదో రచ్చబడినా అని చెప్పి మరి అక్కడెక్కడ 4 ఊర్లు తిరుగుతున్నారట. మరి వారిని కూడా అడగండి. మరి ఆ మధ్యన మా ఊరు వచ్చి కనపడతలేదేంటి అని చెప్పి అందరినీ అడగమని చెప్పాడు. ఎంత కొట్టేశారు, పురుషోత్తపట్నంలో ఎంత కొట్టేశారు, ఆవభూముల్లో ఎంత కొట్టేశారు, ఎవరికి ఎంత ఇచ్చారు అని రాజా గారు, ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రజలు అందరూ అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏంటండి, అక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడగండి. లేదు మీరే ఆ రైతుల పేరు మీద ఏం అకౌంట్లు ఉన్నాయని చెప్పి మరి కనుక్కొని ఎలా చేతులు మారినాయో లెట్ పీపుల్ కమ్ అవుట్. ప్రజలే బయటికి రండి. ఆయన అడిగితే ఆయన అడగండి. ఆయన రచ్చబండ నా ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు కాబట్టి ఆయన అడగండి. లేదా మరి రాజా గారి దగ్గర కూడా వివరాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి చెప్పాను అంటున్నారు, రాజా గారిని అడగండి. మరి ఆ రాజమండ్రి ఆవభూముల సమస్య మరి మీరే ముఖ్యమంత్రి గారికి వివరాలు ఇచ్చి మరి కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే హెరాయిన్ అంశం మీద కూడా ఒక ప్రశ్న, ఇది అయ్యాక మన ఇష్యూలు ఉన్నాయి. హెరాయిన్ నో డౌట్ మరి ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో మరి కాకినాడ పోర్టుకి హెరాయిన్ వచ్చిందని చెప్పి డెక్కన్ క్రానికల్లోనే రాశారు. అదేమి మా ముఖ్యమంత్రి గారు నిన్న ఎలక్షన్లో నెగ్గిన సంతోషంలో మరి కొన్ని పేపర్ల గురించి చాలా బాధపడ్డారు. ఆ బాధపడ్డ పేపర్లలో పేపర్ కాదది, వారికి మరి కావలసిన వారి పేపరే, ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా పొగిడి పేపరే, లైక్ అదర్ కొన్ని అంకెల ఛానల్స్ లాగా, కొన్ని అక్షరాల ఛానల్స్ లాగా మా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తున్న పేపరే అది. మరి అందులోనే మరి జూన్లో మరి 72,000 కోట్ల కన్సైన్మెంట్ వచ్చింది అని కూడా రాశారు. మరి సరే, నార్మల్గా పోర్టు యాజమాన్యానికి పోర్టుకి పెద్దగా సంబంధం ఉండదు ఈ క్లియరెన్స్లకి వీటికి. అయినప్పటికీ కూడా పెద్దగా సంబంధం లేనప్పటికీ కూడా మరి యాజమాన్యం, ప్రైవేట్ పోర్ట్ యాజమాన్యం మరి నారింది. మా జాతీయ కార్యదర్శి గారి అత్యంత సమీప బంధువు గారు మరి ఇప్పుడు ఆయన మెజారిటీ స్టేక్ హోల్డర్ అయ్యారని చెప్పి మనం చూసాం. ఆయనకు చాలా వెసులుబాట్లు కూడా ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. మరి పోర్టు ఆంధ్రప్రదేశ్లోనే అవ్వటం, ఆ అడ్రస్ కూడా 2020లో మరి విజయవాడకి సంబంధించి మరి రాజధానిలో ఉండటం, ఈ 2 నెలలుగా అక్కడ పెద్దగా అలికిడి లేదు. కానీ మరి గతంలో కొన్ని షిప్మెంట్లు రావటం పోవటం కూడా జరిగినాయి అని చెప్పి వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం కూడా చూసాం. మరి దీన్ని ఇది ప్రజలు పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఆధారపడి ఉంది. మరి ఆఫ్ఘనిస్తాన్ అంటే మరి అది తాలిబాన్ సెంటర్. మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది అంటే మరి అది
ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఆ అమౌంట్ వెళ్తుంది అనే ఇష్యూ మీద ఇదంతా ఆషామాషిగా బెజవాడ కమిషనర్ గారు దట్స్ ఆల్ రైట్, అదే ఉంది, అసలు ఊరికి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు అంటే తీసి పడేయాల్సిన విషయంలాగా కాకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ ఇష్యూ. ఏమిటి మనకి సంబంధం లేదు, మన ఆవిడ దూరంలో ఉన్నాం, కానీ అనుమానం పెనుబోతాం ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి దీన్ని రివీల్ చేయవలసిన బాధ్యత, అసలు ఈ మొత్తం ఇదంతా కూడా మనం కూడా చొరవ తీసుకుని మరి ముందుకు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఆఫ్ శ్రీనివాసులు గారితో సరిపెట్టకుండా కాకినాడ కోర్టుకి ఎందుకు వచ్చింది, విజయవాడ అడ్రస్ ఎందుకు ఉంది, మన నిర్దోషిత్వాన్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ విచ్ కెన్ బి జస్ట్ లైక్ దట్ బ్రష్డ్ అవే. పిల్లల భవిష్యత్తు, రేపు ఎదుగుతున్న పిల్లల భవిష్యత్తు, నిన్న కూడా చెప్పా, చాలా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, చాలా రాష్ట్రాల్లో ఈ మాదక ద్రవ్యానికి అలవాటు పడుతున్న వాళ్ళు, ఈవెన్ కాలేజీ యువతులు కూడా అలవాటు పడుతున్నారు అన్న విషయం చాలా ఎక్కువగా ఉంది. యూ హ్యావ్ స్పెషల్ ఫోకస్ ఆన్ దిస్. ఇన్కమ్ కోసం చూసుకోవద్దు, భవిష్యత్తు తరాలు చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ హెరాయిన్ అంశాన్ని సీరియస్గా తీసుకోండి. ఇక వ్యాపారం చిన్నదైనప్పటికీ మరి ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి కూరలో ఉప్పు లాంటిది. మటన్ 800 రూపాయలకి మనం కొనుక్కుంటాం, ఉప్పు 10 రూపాయలకే దొరుకుతుంది. కానీ ఉప్పు లేకపోతే మరి మన భోజనం ఎంత చప్పగా ఉంటుందో, అలాగే సినిమా అనేది కూడా మనకు చాలా దైనందిన జీవితంలో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్. బట్ ఉప్పు లాగానే ఇది తక్కువ, అంటే బిజినెస్ ఈజ్ టూ స్మాల్. అంతా పోగు చేస్తే ఏదో బాహుబలి లాంటి సినిమాలు ఆ కలెక్షన్లో వాటిని మనం పక్కన పెడితే, బట్ జనరల్గా విభజిత ఆంధ్రప్రదేశ్లో టు మై ఎస్టిమేషన్, నేను చాలామంది సినిమా పెద్దలతో మాట్లాడాను, ద టర్న్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ మోర్ దాన్ 1200 crores విభజిత ఆంధ్రప్రదేశ్లో. మరి 1200 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే, మరి 100 రూపాయల టికెట్ లోపు ఉంటే 12% ట్యాక్స్, 100 రూపాయలు పైన ఉంటే 18%. కొన్ని యావరేజ్ మనం ఒక 14% అనుకున్నా, మరి 7% మన రాష్ట్రానికి వచ్చేది 80 కోట్లు 90 కోట్లు. ఆ జిఎస్టీలో 50-50 కాబట్టి ఓ 90 కోట్లు 100 కోట్లు వస్తుంది అని అనుకుందాం. ఈ 100 కోట్ల కోసం మరి మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాటలు ఏంటంటే, సామాన్యుడికి వినోదం అందించాలి, వినోదం అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. సో కాబట్టి సినిమా వాళ్ళు దోషుకోకుండా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి నిరాశ నిస్పృహలతో మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసం? సామాన్యుడు పగలంతా పనిచేసి అలసిపోయిన తర్వాత తాగే ఒక వాటర్ బాటిల్ 50 రూపాయల నుంచి 250 రూపాయలు చేసామే, అక్కడ కనపడలేదా సామాన్యుడు బాధ? మరి అక్కడ లేని బాధ ఇక్కడే ఎందుకు వచ్చింది? అసలు మనం తీసుకొచ్చిన విధానం, టికెట్ రేట్లు, మరి గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ 5 రూపాయలు 10 రూపాయలు 25 రూపాయలు ఊర్లలో పల్లెటూరుల్లో మంచి మంచి ఫెసిలిటీస్తో, ఎందుకంటే టౌన్లో ఉన్న ఏ సినిమా హాల్లోనూ పార్కింగ్ ఫెసిలిటీ లేదు గతంలో, ఇంక్లూడింగ్ మీ చిన్నాన్నగారు కట్టిన, మీ చిన్నాన్నగారు అయితే మీ బంధువులు, మీ మేనమామ కట్టిన రాజు యువరాజు థియేటర్లో కూడా పెద్దగా పార్కింగ్లు లేవు. ఆ రోజుల్లో మరి అందరూ మోటార్ సైకిల్ వీటి మీద తిరిగేవారు. మరి కొత్తగా పెద్ద పెద్ద స్థలాలు కొని కట్టాలి అంటే అయితే మల్టీప్లెక్స్ లేకపోతే ఊరు అవతల చక్కటి థియేటర్లు కట్టారు విత్ అబండెంట్ పార్కింగ్ స్పేస్. మెజారిటీ ఆఫ్ ద థియేటర్స్ వచ్చి మరి పేరుకి రూరల్ ఏరియా, బట్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు అన్ అర్బన్ ఏరియా. మనం తీసుకొచ్చిన దిక్మాలను జీవోలో మరి ఆడ ఇప్పుడు 20 రూపాయలకో 30 రూపాయలకో టికెట్ అమ్మితే మరి ఆడికి ఏమొస్తుంది? ఏమి రాదు. ఇప్పుడు 1100 సినిమా హాళ్ళు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో నాకు తెలియదు. 1100 సినిమా హాళ్ళు ఉన్నాయి.
నిన్న పేరు నాని గారు మరి ఆయన మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవునో కాదో నాకు తెలియదు, ఆయనకి తెలియదు, ప్రజలకి తెలియదు. కొంతమంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు అంటారు. మరి ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే మరి మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద ఉంటుంది. ఒకవేళ సినిమాటోగ్రఫీ ఈయన దగ్గర ఉంచుకుని మరి సమాచార రవాణా శాఖ మంత్రికి మరి అది అప్పచెప్పారేమో, మరి ప్రజలకైతే తెలియదు. అది ముఖ్యమంత్రి గారికి పేరు నాని గారికి సంబంధించిన విషయం అనుకోండి. బట్ ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే సిఎఫ్ఎంఎస్ అని ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని గత ప్రభుత్వంలో డెవలప్ చేసి ఫర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న నిధులేంటి, చేయవలసిన పేమెంట్లు ఏంటి, ఎవరెవరికి పేమెంట్లు చేస్తున్నామో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పేమెంట్స్ ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఉంటుంది. బట్ అది కంప్యూటర్ తేడా వచ్చిందన్నారు. అందులో అసలు ఏమీ పెడతలేదు. ఎవరికి కావాల్సిన దానికి ప్రయారిటీలు ఇచ్చుకుంటున్నారు. ఎవరికి ఇచ్చారో ఎంత ఇచ్చారో ఎక్కడ కనపడదు. మరి అదే మనం మెయింటైన్ చేయట్లేదు. అత్యంత కంపల్సరీగా మనం మెయింటైన్ చేయవలసింది. సరే, ఇక రిజిస్టర్ ఆఫీసర్ చూస్తున్నాం మనం. ఆ సబ్ రిజిస్టార్ అసలు కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్లో మరి అంతా కంప్యూటరైజేషన్ అయిపోయిన తర్వాత సబ్ రిజిస్టార్ కొట్టేయాడని చెప్పి మరి సబ్ రిజిస్టార్ మీద కేసులు పెడతాం, వాళ్ళ కోర్టులకు వెళ్తాం. ఈ గందరగోళం ఒక పక్కన నడుస్తుంది. మరి సిఎఫ్ఎంఎస్ సిస్టమే మెయింటైన్ చేయలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు 1100 థియేటర్లకి 1100 అకౌంట్లు పెట్టి ఏ షోకి ఎంత అమౌంట్ వచ్చిందో ఆ థియేటర్ అకౌంట్ లో మానిటర్ చేయటం ఈ ప్రభుత్వానికి సాధ్యమా? ఒకటి. అవసరమా? ఒకటి. ఏంటి ఈ 80 కోట్లు, ఈ 100 కోట్ల కోసం ఈ ప్రభుత్వం ఈ అకౌంట్లన్నీ ఇన్ని అకౌంట్లు మేనేజ్ చేసే వ్యవస్థ పెట్టుకుంటే ఫ్రీగా చేస్తారా? ఇది ఫ్రీగా చేయాలంటే ఆ వచ్చి కలెక్షన్ మొత్తం రాష్ట్రానికి వచ్చేది గుండు సున్నా మొత్తం అంతా అయిపోతుంది. ఆ సిస్టమ్ అంతా మెయింటైన్ చేయాలంటే లేదు. అది కూడా మరి ప్రజలు ఎత్తినే వేస్తామంటే అది ఎవడు అడిగాడు నిన్ను? అసలు ఇంకొకటి ఫండమెంటల్స్ కూడా తెలియకుండా ఎవరికాడు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేస్తున్నాడు. సరే, 4 సినిమా తీసేవాళ్ళు పోయేసారు, నేను కాదంటలేను. బట్ నేను ఇక్కడికి రావటానికి సాహసించని కొంతమంది సినిమా వాళ్ళతో, చాలా మంది నిజంగా సినిమా తీసే వాళ్ళతో, చాలా మంది థియేటర్ ఓనర్స్ తోటి కూడా నేను మాట్లాడా. సో నేను మాట్లాడింది నిష్పక్షపాతంగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, అర్థమైన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు సినిమాని తీసిపడేయడానికి లేదు, అది పౌరులో ఉప్పు లాంటిదని. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. అది మనం మెయింటైన్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజుకి కూడా ఇంక్లూడింగ్ సిటీస్ లైక్ హైదరాబాద్, ఎక్సెప్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే కొత్త సినిమా, ఏ చిరంజీవి గారి సినిమావో, కళ్యాణ్ గారి సినిమావో, ప్రభాసో, ఇంకొక టాప్ హీరోలు 89 ఉన్నారు కదా, ఆ 89 హీరోలు తప్ప వేరే సినిమాలకు రిలీజ్ అయితే ఎవరు కూడా ఎక్కువ జాతి రత్నాలు అంటే ఎక్సెప్షన్ తీసేయండి. బట్ జనరల్గా పెద్దగా థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూనే ఉంటుంది సిస్టమ్. సో థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటే మరి వాడు క్యాష్ తీసుకుంటాడా, కార్డు ఇవ్వాలని అడుగుతావా? అంటే ఆన్లైన్లోనే టికెట్ కొట్టాలంట, ఆడ కంప్యూటర్లో కొట్టాలంట. ఇప్పుడు ఏదో చిన్న పల్లెటూరులో సినిమా హాల్ ఉంటుంది. ఆ సినిమా హాల్ పొద్దున్న 11 షో మొదలెడతారు, రాత్రి మరి 10 కూడా షో ఉంటుంది, 11 నుంచి 10 దాకా. సరే, ఇప్పుడు ఏదో 5వ క్లాస్ చదువుకున్నాడు టికెట్ పోయటం, క్యాష్ తీసుకుంటాం, డబ్బులు వేసిన పిల్లవాడైనా లెక్క పెట్టుకుంటాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కంప్యూటర్ కొట్టి కూడా ఉండాలి. ఆ కంప్యూటర్ కొట్టి కూడా 3 షిఫ్ట్లో పెట్టుకుని, ఆ టెక్నికల్ గ్రాడ్యుయేట్ని పెట్టుకుని మరి ఆడికి అందరికీ మన వాలంటీర్కి మా ప్రభుత్వం 5,000 ఇస్తాను కదా, నేను 5,000 ఇస్తానంటే ఆడు వస్తాడా? రాడు కదా. ఆడికి ఎంత ఎక్స్పెండిచర్. అసలు కరెంట్ ఛార్జీలు ఇప్పుడు 9 రూపాయలు చేస్తున్నారు, సినిమాలో కూడా కమర్షియల్ రేట్ వేస్తున్నారు. మరి ఎంత కరెంటు బిల్లు అవుతుంది? అసలు ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఎప్పుడో కాకులు లెక్కలు, బీసీ కాలం నాటి, బ్రిటిష్ కాలం నాటి సినిమా టికెట్ రేట్లు పెట్టి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అని. సిటీలు మల్టీప్లెక్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది వేరే విషయం. బట్ మెజారిటీ ఆఫ్ ద థియేటర్స్ వర్ నాట్ ఇన్ ద సిటీస్. మరి వాటికి వచ్చి రేట్ ఏంటి? అది అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? థియేటర్ వాడికి వర్కౌట్ అవుతుంది. ముందు ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవటం ఒకటి,
అసలు థియేటర్ రోడ్గా వర్కౌట్ అవ్వదు. నేను వాళ్ళు అడిగారని చూసేవాళ్ళు పేపర్లో, థియేటర్ రోడ్ ఏదో 150 ఆ రేంజ్లో ఉంటే న్యాయంగా మాట్లాడారు ఎగ్జిబిటర్స్. సరే, కొంతమంది ప్రొడ్యూసర్లు మాకు 500కి ఇవ్వండి అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 500 ఇచ్చినా తప్పలేదు, కానీ థియేటర్కి ఎవరు రాడు, అప్పుడు థియేటర్ రోడ్ పోతాడు. సో కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. బట్ గవర్నమెంట్ హెస్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. ఇది ఒకటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఒకటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ముఖ్యమంత్రి అని నాకు అర్థం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ దేశం అంతా ఉంది. దేశంలో ఎక్కడైనా ఈ దిక్కుమాలిన రేట్లు ఉన్నాయా? ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా గవర్నెన్స్ మానేసి, పనులు మానేసి సినిమా టికెట్లో ఏ రేటు వాసన చూసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా? ఒక సినిమా హీరో కోసం, ఆ హీరో కోసం, ఆ ఒక సినిమా కోసం ఏదో శనికావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లీవ్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్, లెట్ ద సిస్టమ్ రన్. అంతేగాని ప్రతి దాంట్లో ఏలెట్టి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. టికెట్ రేట్లు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం చూడాలి. ముఖ్యమంత్రి గారు రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలి. రోడ్లు బాగోగులు చూడరు. ప్రజలు యాక్సిడెంట్లు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అటువంటివి చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు. అంతేగాని ఈ సినిమా టికెట్లు తక్కువ రేటుకి వినోదం అందిస్తానని యాక్ట్ చేసేవాడు యాక్ట్ చేయాలి కదా. మీరు చెప్పిన రేట్లకి అక్కడ మీకు కంట్రోల్ లేదు కదా. సో అసలు 70% టికెట్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉంటే, ఆన్లైన్ కాదు థియేటర్ దగ్గర కౌంటర్ బుకింగ్ ఉన్నప్పుడు మీరు ఇది పెడితే అసలు ఎలా జరుగుతుంది? క్రెడిట్ కార్డు ఎంతమందికి ఉంటుంది, ఆ డెబిట్ కార్డు అవి తీసుకుని వెళ్ళాలా? మరి మనం చెప్పుకున్నాం 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న ఈ లిక్కర్ ఇండస్ట్రీలో మరి మీరు ప్రభుత్వం నడిపే షాపుల్లో క్యాష్ తీసుకుంటారా? కంప్యూటరైజ్ రిసీట్ ఇస్తున్నారు, మీరు క్యాష్ కూడా ఇస్తున్నారు కదా. ఇక్కడ ఏం ట్రాన్స్పరెన్సీ అక్కడ కావాలా మనకి? ఇక్కడ ఎంత రెవెన్యూ? ఎవడో షాప్ వాడు మీ ఉద్యోగం అయితే ఏముంది, అదే కంపెనీ దగ్గర కొనుక్కుంటాడు, లేకపోతే లేబుల్ వేసుకుంటాడు. ఆ లేబుల్ వేసుకుని అమ్మేస్తాడు, అది క్యాష్ తీసేసుకుంటాడు. అసలు నువ్వు క్యాష్ సిస్టమ్ అన్నదే లేకుండా చేసావనుకో ఈ ప్రాబ్లం ఉండదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు ఇది? కొట్టేయడానికి జనం అనుకుంటున్నారు. కొట్టేస్తున్నారని నేను అంటలా, జనం అనుకుంటున్నారు. ఎందుకంటే మరి ట్రాన్స్పరెన్సీకి ఇంత విలువ ఇచ్చి ఈ రకంగా సినిమా హాల్లో వచ్చే ఆ చిన్న మినిస్క్యూల్ ఆదాయం, ఆ చిన్న ఇండస్ట్రీకి వస్తున్న ఆదాయంలో కూడా మనం అసలు ఎక్కడ కూడా రూపాయి వేస్ట్ చేయకుండా చూడాలి అనుకుంటున్న గొప్ప సంఘ సంస్కర్తలు అయిన మనం మరి 50-60 వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఈ లిక్కర్ని ఇలా చేస్తూ మరి ఈ రకంగా నీతి వాక్యాలు వల్లిస్తే మరి ఏమనుకుంటారు? వినటానికి చాలా జుగుప్సకరంగా ఉంది. సరే, మరి ఈ మద్య నిషేధం మీద ఈరోజు పేపర్లో ఒక విషయం చూసా. మద్య నిషేధానికి కేంద్రం చొరవ చూపాలి. చదువు వినిపిస్తా, అక్కడ ఫోకస్ వద్దు, చదువు వినిపిస్తా. రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ఈనారెడ్డి గారే కావలి సెప్టెంబర్ 20 మద్యం నిషేధంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జాతీయ స్థాయిలో మద్య నిషేధాన్ని అమలు చేస్తూ ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలి అని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంపూర్ణ మద్య నిషేధానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అబ్బా, ప్రభుత్వం తీసుకున్న దశల వారీ మద్య నియంత్రణ నిర్ణయం అమలుతో రాష్ట్రంలో 40% మద్యం వినియోగం, 75% బీర్ల వినియోగం తగ్గిందన్నారు. కాగా ప్రభుత్వం మద్య నిషేధం అంటూ మద్యం అమ్మకాలపై 15 సంవత్సరాలకు వచ్చే ఆదాయం చూపి అప్పులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించగా 15 నుంచి 20 సంవత్సరాలకు అప్పు తీసుకుంటే అప్పుడు దాకా మద్యం అమ్మకాలు కొనసాగిస్తామని కాదట. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే మొత్తం అప్పు ఒకేసారి తీర్చేసి అప్పుడు మద్యాన్ని నిషేధించనున్నట్టు తెలిపారు. ఏం చేయాలండి అంటే మీరు మాట్లాడిన చెత్త అంతా జనం నమ్మాలా? ఈ సందర్భంగా మరి ఎంత హాస్యాస్పదం. రెవెన్యూ 3 రెట్లు పెరిగింది, కన్జంప్షన్ కూడా దారుణంగా పెరిగింది. ఆ లెక్కలన్నీ కూడా మనం 2 వారాల క్రితమే మనం మాట్లాడుకున్నాం. ఎవరిని మభ్య పెట్టడానికి ఈ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడి, పైగా లిక్కర్ పాలసీ ఇట్ ఈస్ ఏ స్టేట్ పాలసీ, ఎక్సైజ్ పాలసీ, జాతీయ స్థాయిలో మద్యం నిషేధించాలని చెప్పి మనం మాట్లాడుతాం. ఛీ 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 అని జనం అసహించుకుంటారు.
మరి ప్రధాని గారు చెప్పినట్టు ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మీద తల పెట్టబోయి అన్న విషయం ఇక్కడ ఒకసారి మనం చర్చించాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఇది ఒక 1 minute యాడ్ ఇది చూసే మహిళలందరూ కూడా గుద్దేశారు మాకు. ఇది ఒక్కసారి ప్లే చేయవలసిన బాధ్యత మరి నాకుంది. మరి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఇది చూసి మరి కాస్త బుద్ధిరిగి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అదండి మన జగన్ లక్ష్యం. ఇప్పుడు ఇందులో చూసారా ఈ అడ్వర్టైజ్మెంట్ లోనే బాగా అలవాటు అయిపోయింది జనాలకి. నా కొడక మైసన్ అన్నది ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అలవాటు చేశారు. మరి ఇదే మైసన్ అన్న మాట మరి పెద్దలు అందరి ప్రేమ పాత్రుడు అయ్యన్న పాత్రుడు గారు ఏదో ఒకసారి చెత్త మైసన్ అని అంటే మరి నా కొడక అని చెప్పి మరి సాక్షి టీవీలో ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు వేశారు. మరి అన్నిసార్లు నా కొడక అంటే అప్పుడు అందరూ కూడా ఆల్ మై సన్స్ మరి అదే ఛానల్ చూసేవాళ్ళం ఆ టైంలో. మరి అలవాటు అయిపోయినట్టుంది. అలవాటు ప్రకారం మరి అయ్యన్న గారు మాట్లాడారేమో. మరి ఇది ఈ రకంగా మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మీద తల పెట్టబోయ్. ఈ సందర్భంగా అనుకోకుండా మరి గురజాడ గారి పుట్టినరోజు ఇదే రోజు రావటం, మరి ఈ రోజు పేపర్లో మరి ఇంకోటి కూడా ఒకసారి ఫోకస్ చేయండి. పథకం ఎవరిది, పేరు ఎవరిది? ఇక్కడ మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఉన్న ఈ హౌసెస్ కి చిన్న అమౌంట్లు అప్పుడు లోనే 3 నుంచి 4 వేలు ఓటీఎస్ కి ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి కట్టిన ఇళ్ళకి జగన్ గారి పేరు ఇంత పేరు గురించి ఎక్కువైపోతుంది. ఏంటో ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఓటీఎస్ కు జగనన్న శాశ్వత గృహ హక్కు అని పేరు. అప్పటి స్థలాలు ఇళ్లతో సంబంధం లేని జగన్ అవన్నీ గత సీఎంలు చేసిన ఇళ్ల నిర్మాణాలు రుణమాఫీ చేయలేదు. పైగా పాత రుణం వసూలు కోసం 1 time సెటిల్మెంట్ స్కీమ్. పాత రుణం వసూలుకి 1 time సెటిల్మెంట్ స్కీము. ఆ హౌసెస్ ఉన్న లోన్లే చాలా 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 తక్కువ అమౌంట్. మరి పెనాల్టీ కట్టి మరి ఈయన పేరు పెట్టుకోవాలంట ఆ ఇళ్ళకి ఆ కాలనీలకి. సో ఈ సందర్భంగా కూడా మరి మా ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆయన వాణి అప్పుడు వినిపించారు. అదేవిధంగా ఒకసారి చూద్దాం. ఇది కూడా ఎంత 1 minute. మీ అందరి చల్లని దీవెనతో పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరితో ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ల మీద ఏదైతే అప్పుంటుందో నెల 3,000 రూపాయలు మీరు ఏదైతే 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలో ఆ మొత్తం డబ్బంతా మాఫీ చేసేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదండి. సో కడుతూ ఉండవలసిన అవసరం లేదు, మాఫీ అన్నారు. అసలు ఎప్పుడో కట్టిన ఇళ్ళకి మరి ఇప్పుడు 10,000, 20,000, 30,000 రకరకాల స్కీములు పెట్టి ఇలా చేయటం
న్యాయమా ముఖ్యమంత్రి గారు అని మరి ప్రజలందరూ ఈరోజు అడుగుతున్నారు, పేపర్లో కూడా అడుగుతున్నారు. మరి ఒట్టి మాటలు కట్టి పెట్టవు, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ మాటలో మా ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలని, మద్య నిషేధం మీద మనం చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, సరే ఏదో చేస్తున్నాం ఊరుకోవచ్చు కదా, మధ్యలో ఈ లక్ష్మణ్ రెడ్డి గారి శ్రీరంగ నీతులేంటి, చాలా బాగోలేదు. ఇది కూడా దయచేసి ఇందులో ఈ 10,000 5,000 మనం అంత గట్టిగా ఆ మాట చెప్పి ఆ మాట తప్పేమో అన్న చెడ్డ పేరు, ఆ మచ్చ మన ప్రభుత్వానికి వద్దు ముఖ్యమంత్రి గారు. అంటే దయచేసి పేరు కావాలంటే జగనన్న రుణ విముక్తి పేరు ఏంటిది, జగనన్న శాశ్వత గృహ హక్కు పెట్టేసుకోండి. కాకపోతే ఈ డబ్బులు తీసుకుంటాం వద్దు, ఈ డబ్బులు మానేసి ఆ శాశ్వతంగా ఉండాలని చెప్పి కావాలంటే ఒక రూల్ కూడా పెట్టి మీరు పాస్ చేసి జగనన్న శాశ్వత గృహ హక్కుని పెట్టుకోండి. అలాగే మరి మొన్న కోర్టు చివాట్లేసింది, ఈ రంగుల యోధురా బాబు ఈ చెత్త నుంచి ఎరువులు తయారు చేసి బిల్డింగ్స్ కంటే మరి విశాఖపట్నం జిల్లాలో ఇంకెక్కడో జిల్లాలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ రంగు పిచ్చి పోలేదు. మరి మిమ్మల్ని కావాలని చెప్పి ఇరికించడం కోసం వాళ్ళంతటి వాళ్ళే వేస్తున్నారా, లెట్ us not bother about కోర్టు అని చెప్పి మనమే ఇస్తున్నామా అని అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. కోర్టుల్ని ధిక్కరించిన తర్వాత మనం బాగానే ఉంటాం, రాజకీయ నాయకులు అధికారులు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి ఫర్దర్ అధికారులను ఇబ్బంది పెట్టొద్దని, మనకున్న ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోవాలో చూడాలి కానీ గోళ్ళకేసి రంగుల్లో మనల్ని మనం చూసుకోవాలనుకోవటం అదంతా మంచి పద్ధతి కాదని, ఈ పేరు పిచ్చ ఈ రంగు పిచ్చ కాస్త మరి తగ్గించుకుంటే చాలా బాగుంటుందని మరి చెప్తూ, అలాగే నిన్న మీరు ఈ లభించిన అఖండ విజయానికి స్పందిస్తూ సరే యథాప్రకారం మీడియాని తిట్టారు, దట్స్ ఓకే, మానమన్నా మనం మానలేం. కానీ అక్కడ మానుకోవాల్సింది కోర్టులకు వెళ్తున్నారు, కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అలా మాట్లాడటం అన్నదే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో మీరు ఉంటూ మరి రాజ్యాంగం చేత నియమించబడిన మనకులాగానే మన శాసన వ్యవస్థ లాగానే ఉన్న న్యాయ వ్యవస్థపై ఆ రకంగా సరే గతంలో ఏదో రాశారు, ఉత్తరాలు రాశారు, ఏదో తెలిసి తెలియక చేశారు, అది ఓకే వదిలేసింది. ఇప్పుడు ఇంకా కూడా మాట్లాడితే మీ పత్రికల మీద మీకున్న ద్వేషాన్ని మరి ఈ రకంగా మిగిలిన మరి న్యాయ వ్యవస్థ మీద కూడా అలా మాట్లాడటం అనేది మరి అదంతా మంచి పద్ధతి కాదు. సో కాబట్టి దయచేసి అదొకటి మానేయండి. ఇంకొకటి గంగవరం పోర్ట్ నిన్న కోర్టులో చూసాం. గంగవరం పోర్ట్ మరి 10% వాటా ఎటువంటి టెండర్ లేకుండా, అసలు రివర్స్ టెండర్స్ అనేది దేవుడు అసలు టెండరే లేకుండా మరి మనం అమ్మేయటం, మరి దాన్ని ఎవరో ఇద్దరు మరి నిన్న ఛాలెంజ్ చేశారు. మరి గతంలో ఒకళ్ళు మన పార్టీ తరఫున పోటీ కూడా చేశారట, ఒక రెడ్డి గారు, పూర్ణచంద్రారెడ్డి గారు. మరి కోర్టుకి మరి ఏజీ గారు కాగితాలు సమర్పిస్తా ఉన్నారు, ఇంకొక సీనియర్ న్యాయవాది కాగితాలు ఇవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈ ఆల్రెడీ మెజారిటీ స్టేక్ హోల్డర్ ఉన్నప్పుడు ఎవరు రారు అన్న ఉద్దేశంతో ఊహించుకుని వాళ్ళకే ఇచ్చేయటం జరిగింది అని చెప్పి అన్నారు. వీఆర్ ఓన్లీ ది కస్టోడియన్స్. ఒక వ్యవస్థకు మనం కస్టోడియన్గా ఉన్నప్పుడు రారు అని మనకు తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ అదాని ఉన్నప్పుడు ఎవరు కూడా రారు, ఎందుకు రారు అన్నది కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా యాజ్ ఎ ఫార్మాలిటీ వి షుడ్ హావ్ కాల్డ్ ఫర్ అన్ ఓపెన్ ఆఫర్. ఏమో ఆ ఓపెన్ ఆఫర్లో మీరు రాష్ట్ర ప్రభుత్వ వాటా అమ్మేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కలు పడిన హక్కుల్ని కూడా ఒకవేళ మీరు ఇచ్చుంటే దట్ వుడ్ హావ్ ఫెచ్డ్ ఎ వెరీ హైయర్ ప్రైస్. చెప్పలేం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 15 సంవత్సరాల్లో మరి మొత్తం పోర్టుని స్వాధీనపరుచుకునే హక్కు కూడా ఉంది. మరి ఈ ఉన్న వాటాని అమ్మేస్తే ఆ హక్కు మనకు ఉంటుందా ఉండదా
అనే నియమాంశాలన్నీ కూడా ఉన్నాయి. సరే, రాజుగారు అదానితో మాట్లాడాడు, వాళ్ళు ప్రైవేటు, వాళ్ళు అమ్ముకున్నారు, ఏం చేశారు అది మనకు అనవసరం. అయినప్పటికీ కూడా సరే అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు, బట్ అది మనకి ఈ స్టేజ్లో అనవసరం. సో రాజుగారు కావాలని అమ్మేసుకున్నారని అనుకున్నాం. బట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్టేక్ని మీరు మాట్లాడేసుకుని అమ్మటం అనేది సముచితం కాదు. పైగా అన్నీ అప్రూవల్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కొనుక్కున్న కంపెనీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో ఫైల్ చేసిన తర్వాత మనం మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దాన్ని రాటిఫై చేయడం అనేది ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. మీరు సదుద్దేశంతోనే చేసి ఉండొచ్చు, వచ్చిన 600 కూడా బ్రహ్మాండం బజుగా ఉందని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా యాజ్ ఎ కస్టోడియన్ అట్ ఆర్మ్స్ లెంగ్త్, సరే వాళ్ళతో మీరు విందు భోజనాలు కూడా చేయొచ్చు, అది వేరే విషయం. బట్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ మనం ఉండి ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా కనపడవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక అట్లీస్ట్ మరి దీన్ని పారదర్శకంగా చేసేము అని అనిపించుకోవాలి అంటే మేబీ అల్టిమేట్గా వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి ఒకసారి పిలవండి, ఓపెన్ టెండర్ పిలవండి. ఎవరో రారు, అప్పుడు ఎవరు కామెంట్ చేయడానికి కోర్టులకు వెళ్ళడానికి ఉండవు కదా. ఎందుకంటే మన ప్రభుత్వం 25 ఏళ్ళు ఉండాలనుకుని మీకన్నా ఎక్కువ కోరికతో నేను రగిలిపోతున్నాను మీరు 25 ఏళ్ళు ఉండాలని. సో కాబట్టి ఇలాంటి తప్పులు కాకపోయినప్పటికీ తప్పులుగా కనపడే యాక్ట్స్ ఉండకూడదు. అలాగే ముగించే ముందు కొన్ని అంశాలు ఉన్నాయి, రేపు మాట్లాడుకున్నాం. ముగించే ముందు పెదనందిపాడు అనే ఒక గ్రామంలో గుంటూరు జిల్లాలో మరి నిన్న రాత్రి గణేష్ నిమజ్జనానికి శారద గారని చెప్పి ఎక్స్ జడ్పీటీసీ ఆఫ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఓపెన్గా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు ఆ వీడియోస్లో. మరి అక్కడ ఇంటి మీద దాడి చేసి ఆ సామాగ్రి అంతా కూడా బయటపడేసి తగలబెట్టిన సంఘటనలు వీడియోలో క్లియర్గా చూసాం. సరే, నా విజ్ఞప్తి ఏంటంటే కేసు పెడితే పెట్టండి. ఎవరి సామాన్ అయితే తగలబెట్టారో ఆ సామాన్ తగలబెట్టించుకున్న వాళ్ళ మీద, అంటే ఎవరి సామాన్ తగలబడిపోయిందో వారి మీద మటుకు కేసులు పెట్టొద్దు. ఎందుకంటే మనం చూసాం, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా గట్టిగా సమర్థించారు. నాన్ అవైలబుల్ కేసెస్ ఏమో అడ్డగించిన వారి మీద దాడి పేరుతో మరి వినతి పత్రం పేరుతో వెళ్ళిన వారికి బెయిలబుల్. ఒక వ్యక్తి అంత దారుణంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రకంగా మేము వెళ్తున్నాం అని చెప్పి మా తలాకా చూపిస్తామని చెప్పి మరి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము అంటే నమ్మి వారి మీద బెయిలబుల్, మరి రక్షణ కోసం నిలబడిన వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ పెట్టడం మరి సరే, అది వాళ్ళు నా పార్టీ కాదు అది. బట్ యువతల పార్టీ మా పార్టీ కాబట్టి, రూలింగ్ పార్టీ మా పార్టీ కాబట్టి, ప్రజల్లో చెడ్డ మా పార్టీ మీద వస్తుంది కాబట్టి ఈ రకంగా పాపం అక్కడ ఎవరిదైతే ఫర్నిచర్ కాలిపోయిందో వారి మీద మటుకు దయచేసి ఎటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టవద్దని పోలీసుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీటీడీ లలిత్ కుమార్ అనే నా మిత్రుడు వేసిన ఆ పిటిషన్ ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. అది రేపు తీసుకుంటామన్నారు విచారణకి. ఇలాంటి పిటిషన్లు ఇంకొకటి 2 కూడా ఫైల్ అయినవి, అవన్నీ కలిపి రేపు వస్తాయి. రేపు చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.